जाए, गुजरे जो पल मिलन में वो दिल नशी बन जाए। तेरी याद में बाबा हर लम्हा हसीन बन जाए। तेरी याद में बाबा हर लम्हा हसीन बन जाए। तेरी याद में बाबा। खुद में हम खो जाए, तुझसे ఓం శాంతి. ఈరోజు మురళి 18/3/2021. मीठे बच्चे, याद में रहकर दूसरों को याद का अभ्यास कराओ। योग कराने वाले का बुद्धि योग इधर उधर नहीं भटकना चाहिए. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉంటూ ఇతరులకు స్మృతి యొక్క అభ్యాసం చేయించండి. యోగము చేయించే వారి యొక్క బుద్ధి యోగం ఇటు అటు తిరగకూడదు. స్మృతిలో ఉంటూ ఇతరులకు స్మృతి యొక్క అభ్యాసం చేయించండి. యోగము చేయించే వారి యొక్క బుద్ధి యోగం ఇటు అటు తిరగకూడదు. ప్రశ్న: किन बच्चों के ऊपर बहुत बड़ी रिस्पांसिबिलिटी है, उन्हें कौन सा ध्यान जरूर देना चाहिए? ఏ పిల్లల పైన చాలా గొప్ప బాధ్యత ఉంది, వారు ఎటువంటి గమనిక తప్పకుండా పెట్టుకోవాలి? ఏ పిల్లల పైన చాలా పెద్ద బాధ్యత ఉంది, వారు ఎటువంటి గమనిక తప్పకుండా పెట్టుకోవాలి? उत्तर: जो निमित्त टीचर बनकर दूसरों को योग कराते उन पर बहुत बड़ी रिस्पांसिबिलिटी है. ఏ పిల్లలైతే నిమిత్త టీచర్గా తయారయ్యి ఇతరుల చేత యోగం చేయిస్తుంటారో ఇక్కడ కూర్చొని, వారిపైన చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. अगर योग कराते समय बुद्धि बाहर भटकती तो सर्विस के बजाय డిసర్వీస్ करते हैं. ఏంటి ఆ బాధ్యత ఉంటుంది? ఇక్కడ కూర్చొని వేరే వాళ్ళకి మన యొక్క ఎనర్జీ పంచాలి. మన ద్వారా యోగం యొక్క శక్తి వారికి చేరాలి, వారి యోగం కూడా కుదరాలి, మన దగ్గర నుండి ఎనర్జీ వెళ్ళి అని కదా ఇక్కడ కూర్చుంటారు. అటువంటి నిమిత్తమే కూర్చున్న వాళ్ళు ఒకవేళ యోగం చేయించే సమయంలో బుద్ధి బయట విషయాల్లో తిరుగుతూ ఉన్నట్లయితే సర్వీస్కి బదులు डिसर्विस से इसलिए ये ध्यान रखना है कि मेरे द्वारा పుణ్య का काम होता रहे. అందువల్ల ఇది గమనిక పెట్టుకోవాలి, నా ద్వారా పుణ్య కర్మ జరగాలి. ఇక్కడ కూర్చున్న తర్వాత బయట బుద్ధి తిరిగితే పాపం అయిపోతుంది. ఇది బాధ్యత బాబా పెట్టారు మన పైన. గీత్ ఓం నమో శివాయ. ఓం అంటే నేను ఆత్మ, నమో శివాయ అంటే
నా తండ్రి శివుడికి నమస్కరిస్తున్నాను. ओम शांति। बाप सभी बच्चों को पहले पहले तो यहाँ बैठ करके लक्ष्मी टिकने के लिए दृष्टि देते कि जैसे मैं शिव बाबा की याद में बैठा हूँ, तुम भी शिव बाबा की याद में बैठो। బాబా ఇక్కడ కూర్చుని పిల్లలందరకు అందరినీ లక్ష్యంలోకి స్థితి చేయటం కోసము దృష్టి ఇస్తూ బాబా బ్రహ్మ బాబా కూర్చునేవారు ఇలా సందులి పైన దృష్టి ఇచ్చేవారు బాబా. నేను ఎలాగైతే శివబాబా స్మృతిలో కూర్చుంటున్నానో మీరు కూడా శివబాబా స్మృతిలో కూర్చోండి అనే విషయాన్ని తెలియచేయటం కోసం దృష్టిస్తూ యోగం చేయించేవారు బాబా. प्रश्न उठता है कि जो सामने बैठे निष्ठा कराने के लिए वो सारा समय शिव बाबा की याद में रहते हैं जो औरों को भी कशिश हो. అయితే ఇక్కడ ప్రశ్న వచ్చేది ఏంటంటే అలా ఇప్పుడు నిమిత్తమైన అక్కయ్యలు లేదా అన్నయ్యలు కూర్చొని దృష్టిస్తూ ఉంటారు కదా ఇతరుల చేత నిష్ఠ చేయించటం కోసం. వారు ఈ సందిలి పైన గద్ది పైన కూర్చుని యోగం చేయిస్తున్నంతసేపు శివబాబా స్మృతిలోనే ఉంటున్నారా? చూసే వేరే ఎవరికైనా ఆకర్షణ కలుగుతుందా బాబా వైపు? అలా స్మృతిలో ఉంటున్నారా? याद में रहने से बहुत शांति में रहेंगे. अशरीरी हो शिव बाबा की याद में रहेंगे तो औरों को भी शांति में ले जाएंगे, क्योंकि टीचर होकर बैठते हो ना. బాబా స్మృతిలో ఒకవేళ కూర్చున్నారనుకోండి, ఇక్కడ కూర్చుని చాలా శాంతిగా ఉంటారు వాళ్ళు. శాంతి అనేది చుట్టూ అనుభవం అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బుద్ధి అటు ఇటు తిరగకుండా అశరీరి శివ బాబా స్మృతిలో కూర్చున్నారనుకోండి, శరీర స్మృతి నుండి డిటైట్ చెయ్యి వాళ్ళు ఎదురుగా హాల్లో కూర్చునే వాళ్ళని కూడా శాంతి వాతావరణంలోకి తీసుకుని వెళ్ళగలరు. अगर टीचर ही ठीक रीति याद में नहीं होंगे तो दूसरे रह नहीं सकेंगे. ఒకవేళ ఇక్కడ కూర్చొని దృష్టి ఇచ్చే వాళ్ళే కరెక్ట్ స్మృతిలో లేకపోతే ఇతరులకి అది వైబ్రేషన్స్ ఇవ్వలేరు కదా. पहले तो ये ख्याल करना है कि मैं जो उस माशूक बाबा का आशिक हूँ उसकी याद में बैठा हूँ. हर एक ऐसे अपने से पूछ. కాబట్టి మొట్టమొదటిది ఆలోచన ఉండాలి మనకి, నేను ప్రియుడు అయినటువంటి శివ బాబాకు ప్రియురాళ్ళు, అదే స్మృతిలో నేను కూర్చుంటున్నానా? ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఇంతసేపు యోగంలో కూర్చున్నాం, బాబా స్మృతిలోనే కూర్చుంటున్నామా? अगर बुद्धि और तरफ चली जाती है, देहाभिमान में आ जाते तो गोया वो सर्विस नहीं डिसर्विस करने बैठते. ఒకవేళ ఇక్కడ కూర్చొని యోగం చేయటానికని కూర్చొని బుద్ధి దేహాభిమానికి సంబంధించిన విషయాల్లో తిరుగుతూ ఉంటే సర్వీస్ బదులు డిస్సర్వీస్ చేసేవాళ్ళు అవుతాం. ఎందుకంటే మాటలు చెప్పే సేవే కాదు, మంది వైబ్రేషన్స్తో చేసే సేవ కదా, మనస్సుతో వృత్తితో చేసే సేవ. వృత్తి అంటే ఒక రాయి వేసామనుకోండి, నీటిలో ఒక రాయి వేస్తే చుట్టూ అలా అలా ఉత్పన్నం అవుతుంది. అలా ఒక ఆలోచన యొక్క ప్రభావం చుట్టూ ఉత్పన్నమయ్యేదాన్ని వృత్తి అంటారు. కాబట్టి మన వృత్తితో కూడా సేవ చేయాల్సిన బాధ్యత బాబా మనకి ఇచ్చారు కదా. అదే తేడా, వేరే చోటకు ఇక్కడికి తేడా ఏంటంటే వేరే చోట మాటలతోనే కథలు చెప్తారు, పురాణాలు చెప్తారు. కానీ మన జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే వైబ్రేషన్స్తో సేవ చేయటం అనేది ఉంది. ఒకవేళ మనం దేహాభిమానంలో కూర్చున్నాం అనుకోండి, మన చుట్టూ వైబ్రేషన్సే పవర్ఫుల్ కావు కదా ఎవరికైనా ఆకర్షించేలా సేవ జరిగేలా. మనం పవర్ఫుల్ స్మృతిలో కూర్చున్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా వీక్ ఉన్నా వాళ్ళకు కూడా ఆ వైబ్రేషన్స్ చేరి వాళ్ళు కూడా కరెక్ట్గా స్మృతిలో సెట్ అయిపోతారనమాట. ये बात समझ के है ना, कुछ सर्विस तो की नहीं, ऐसे ही बैठे तो नुकसान ही करेंगे. ఈ విషయాలన్నీ అర్థం కావాల్సినవి కదా. కూర్చొని సేవ ఏం చేయలేదు, ఖాళీగా బుద్ధిని పెట్టాము అంటే ఇంకా నష్టం తెచ్చే వాళ్ళే అవుతాం. टीचर का ही बुद्धि योग भटकता होगा तो वो मदद क्या करेंगे. जो टीचर हो बैठे वो अपने से पूछे कि मैं पुण्य का काम कर रहा हूँ, कर रही हूँ,
अगर पाप का काम करेंगे तो दुर्गति को पाएंगे, పదభ్రష్ట हो जाएगा. టీచర్ యొక్క బుద్ధి యోగమే బయట తిరుగుతూ ఉంటే ఇతరులకి ఏం సహయోగం చేయగలరు? టీచరే కూర్చొని యోగం చేసేవాళ్ళు నేను పుణ్యకర్మ చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ బుద్ధి బయట తిప్పి పాపం చేసినట్లయితే దుర్గతి పాలవుతారు, అంటే పదవి భ్రష్టమైపోతుంది. అగర్ ऐसे को गद्दी पर बिठाते तो तुम भी రెస్పాన్సిబుల్ हो. టీచర్సే కాదు, ఒకవేళ స్టూడెంట్స్ నుండి వేరే వాళ్ళను కూర్చోపెడతాం కదా యోగం చేయించండి అని, అప్పుడప్పుడు సరైన వాళ్ళని కూర్చోపెట్టారు. బుద్ధిస్థిరం లేని వాళ్ళని కూర్చోపెట్టారనుకోండి, అది టీచర్ అక్కేల మీదే మళ్ళీ పాపం పడుతుంది. మీరే దానికి బాధ్యులు అని చెప్తున్నారు బాబా. शिव बाबा तो सबको जानते, ये बाबा भी सबकी अवस्था को जानते हैं. शिव बाबा कहते अंदर विषయం తెలుస్తుంది, ब्रह्मा बाबा కూడా తెలుస్తుంది. शिव बाबा कहेंगे ये टीचर बन बैठे और इनका बुद्धि योग तो भटकता रहते, ये क्या औरों को मदद करेंगे. शिव बाबा అంటారు టీచరే కూర్చొని వీళ్ళ బుద్ధి బయట తిరుగుతుంది, వేరే వాళ్ళకి వీళ్ళు ఏం సహయోగం ఇవ్వగలరు అంటారు బాబా. तुम ब्राह्मण बच्चे निमित्त बने हो शिव बाबा का बनकर उनसे वर्षा लेने. बाबा कहते हैं हे आत्मा ये माम्य कम याद करो. टीचर बन बैठते तो और ये अच्छी तरह उस अवस्था में बैठो. यूं तो हर एक को बाप को याद करना है. బాబా చెప్తున్నారు బ్రాహ్మణులైన పిల్లలు మీరు అందరూ నిమిత్తమైన వారే కాబట్టి శివ్ బాబా పిల్లలై ఇతరులకు వారసత్వం ఇప్పించటానికి, మీరు వారసత్వం తీసుకోవటానికి నిమిత్తమయ్యారు కదా. కాబట్టి బాబా చెప్తున్నారు ఓ ఆత్మలారా నన్ను ఒక్కడనే జ్ఞాపకం చెయ్యండి. టీచరే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకా మంచి అవస్థలో కూర్చోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. మీ మానసిక అవస్థ పవర్ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అయితే టీచర్ అయిన వాళ్ళనే అని కాదు, ప్రతి ఒక్కరు కూడా బాబాను జ్ఞాపకం చెయ్యాలి కదా ఇక్కడ కూర్చున్నప్పుడు. మనం ఈ విషయంలో సత్యంగా మనల్ని మనం పరిశీలించుకుంటూ మనకి మనం పాఠం నేర్పించుకుంటూ బుద్ధిని కూర్చోపెట్టాలి. स्टूडेंट अपनी अवस्था को समझ सकते, जानते कि हम पास होंगे व नहीं. टीचर भी जानते हैं, अगर प्राइवेट टीचर रखते हैं वो भी जानते हैं. బాబా చెప్తున్నారు స్టూడెంట్ అనే వాళ్ళకి ఎవరిది వాళ్ళకి అర్థం అవుతుంది కదా. మనం కూడా అందరూ స్టూడెంట్ కదా. బాబా ఈరోజు మురళిలో చెప్తుంటే మనకి వింటూ అర్థమైపోతుంది కదా, నా బుద్ధి కరెక్ట్ గా నేను పెడుతున్నానా, బయట విషయాల్లోకి వెళ్ళిపోతున్నా. టీచర్ కి కూడా తెలుస్తుంది స్టూడెంట్ యొక్క అవస్థ, మనకి తెలియడం కాకుండా. ఒకవేళ ట్యూషన్ పెట్టుకున్నారనుకోండి, ఆ టీచర్ కి కూడా తెలుస్తుంది పిల్లలు ఎలా చదువుతున్నారని. उस पढ़ाई में तो कोई खास टीचर रखने चाहिए तो रख सकते. यहाँ अगर कोई कहती है हमको निष्ठा योग में बेटा तो बाप की याद में बैठना है. बाप का फरमान ये माम्य कम याद करो. అక్కడైతే ట్యూషన్ వేరేగా పెట్టుకుంటారు, ప్రత్యేకంగా ఎక్కువ చదువుకోవాలి అనుకుంటే. ఇక్కడ కూడా కొంతమంది మేము ఎక్స్ట్రా యోగంలో కూర్చోవాలనుకుంటున్నాం, మాకు దృష్టి ఇవ్వండి, కూర్చోపెట్టి యోగం చేయించండి, కామెంటరీ చెప్పండి, ఇలా ఎక్స్ట్రా సహయోగం తీసుకుంటూ ఉంటారు. మరి ఇది ట్యూషన్ కిందే లెక్క కదా, బట్టి అని పెడతాం వేరేగా, ఇది ట్యూషన్ కిందే లెక్క. బాబా యొక్క ఆజ్ఞ ఏంటంటే నన్ను ఒక్కడనే జ్ఞాపకం చెయ్యండి అని. तुम आशिक हो, चलते फिरते अपने माशिक को याद करो. सन्यासी ब्रह्म को याद करते, समझते कि हम जाकर ब्रह्म में लीन होंगे. जो आदि की याद करते होंगे उनकी अवस्था अच्छी होगी. మీరు ప్రియురాళ్ళు నడుస్తూ తిరుగుతూ కూడా ప్రియుడు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సన్యాసులు అయితే బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు, అలా అక్కడ వెళ్ళి లీనమైపోవాలి మేము అని. ఎవరు ఎక్కువ స్మృతులు ఉంటే వాళ్ళ అవస్థ చాలా బాగుంటుంది కదా అని చెప్తున్నారు బాబా. हर एक में कोई ना कोई खूबी तो रहती है ना. कहते कि याद की यात्रा में रहो, खुद को भी याद में रहना है. बाबा के पास कोई तो सच्चे भी है, कोई झूठे भी है. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత అనేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. స్మృతి యాత్రలో ఉండండి అని నేర్పించటం జరుగుతుంది. స్వయం కూడా మనం స్మృతిలో ఉండాలి.
బాబా దగ్గర కొంతమంది సత్యంగా కూడా ఉంటున్నారు. ఇన్ని రోజుల నుండి నేను వస్తున్నాను. ఎవరికైనా ఇది మెసేజ్ నా నోటితో ఇస్తున్నానంటే నేను కూడా కరెక్ట్‌గా అది ఫాలో అవుతున్నానా? లేదా? సత్యత. కొంతమంది అసత్యంగా కూడా ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఖుద్ నిరంతర్ యాద్ మేరే బడా ముష్కిల్ है. స్వయము నిరంతరం స్మృతిలో ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది ప్రాక్టికల్‌గా చేయటంలోని అని చెప్తున్నారు బాబా. कोई तो बाप से बिल्कुल सच्चे रहते, ये बाबा भी अपना अनुभव तुम बच्चों को बताते हैं कि थोड़ा समय याद में रहे तो फिर भूल जाता हूं, क्योंकि इसके ऊपर तो बहुत बोझ है, कितने ढेर बच्चे हैं. కొంతమంది పూర్తి సత్యంగా ఉంటున్నారు. అవును బాబా, చాలా కష్టమే స్వయం మీద గమనిక పెట్టుకుని మనం నిమిషాలు కౌంట్ చేసుకుని కరెక్ట్‌గా ఎంత నేను స్మృతిలో ఉండగలుగుతున్నాను. గడి గడిగా చెకింగ్‌లో ఉంటేనే కరెక్ట్‌గా అది కూడా తక్కువే కుదురుతుంది రోజంతట్లోని కదా. ఇది సత్యంగా ఒప్పుకుంటున్నారు కొంతమంది. బ్రహ్మబాబా కూడా తన అనుభవం చెప్తూ ఉంటారు. కొద్దిసేపు నేను బాబా స్మృతిలో ఉండగలుగుతున్నాను, మళ్ళీ మర్చిపోతూ ఉంటాను, మధ్యలో బుద్ధి వేరే వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే బ్రహ్మబాబా పైన బాధ్యతలు చాలా ఉండేవి. ఎంతమంది పిల్లల యొక్క పాలన, అందరినీ చూసుకోవడం ఉండేది కదా. అప్పట్లో విఘ్నాలు కూడా చాలా ఉండేవి. ఈ సంస్థని ఇక్కడ నుండి తీసేయాలి సమాజం నుండి అని. సొసైటీ నుండి చాలా యాంటీ ఉండేదన్నమాట. ఇన్ని ఎదుర్కొంటూ బాబా నడిపించారు. तुम बच्चों को ये भी पता नहीं पड़ता कि ये मुरली शिव बाबा ने चलाई व ब्रह्मा चलाते, क्योंकि दोनों इकट्ठे हैं ना. ఇది శివ్ బాబా వినిపిస్తున్నారా మురళి, బ్రహ్మ బాబా వినిపిస్తున్నారా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇద్దరు కంబైన్డ్ గా ఉంటున్నారు కదా అని చెప్తున్నారు బాబా. ये कहते कि मैं भी शिव बाबा को याद करता हूँ, ये बाबा भी बच्चों को निष्ठा कराते हैं. ये बैठते हैं तो देखते सन्नाटा अच्छा हो जाता है, बहुतों को खींचते हैं. बाप है ना, कहते बच्चे याद की यात्रा में रहो. బ్రహ్మ బాబా చెప్తున్నారు, నేను కూడా శివబాబాని జ్ఞాపకం చేస్తూ కూర్చుంటాను యోగంలో కూర్చున్నప్పుడు. ఇక్కడ శివబాబా చెప్తున్నారు, ఈ బ్రహ్మ బాబా కూడా ఇక్కడ దృష్టి ఇస్తూ నిష్ఠ చేయిస్తూ ఉంటారు మీ ద్వారా. ఎప్పుడైతే బ్రహ్మ బాబా హాల్లో వచ్చి కూర్చునేవారో, ఇప్పుడు మౌంట్ అబులో పాండ భవన్ అని అక్కడ హిస్టరీ హాల్ అని ఉంది, చిన్న హాల్. అప్పట్లో అదే చిన్న సందులి ఉంటది గద్దె, దాని మీద బాబా కూర్చొని దృష్టి ఇచ్చేవారు పిల్లలకి. అప్పుడు సన్నాట అంటున్నారు బాబా, అంటే సైలెన్స్, పవర్ఫుల్ సైలెన్స్ ఉన్న వాతావరణం తయారైపోయిందంట బాబా దృష్టిస్తుంటే. చాలా మందికి ఆ వాతావరణం ఆకర్షించేది అంట బాబా యోగంలో కూర్చొని దృష్టిస్తే. కాబట్టి బాబా మనకు కూడా చెప్తున్నారు, పిల్లలారా స్మృతి యాత్రలో ఉండండి మీరు. ఖుద్ కో భీ రేనా హై, సిర్ఫ్ పండిత్ నహీ బన్నా హై. ఇది స్వయం మనం ఆచరించాలి అని మనకి చెప్తున్నారు బాబా. కేవలం పండితులై ఇతరులకు వినిపించడం వరకు కాదు. याद में नहीं रहेंगे तो अंत में फेल हो पड़ेंगे. बाबा मम्मा का तो ऊंच पदे, बाकी तो अभी माला बनी नहीं, एक भी दाना बना हुआ कंप्लीट नहीं है. आगे माला बनाते थे बच्चों को लिफ्ट देने लिए, परंतु देखा गया कि माया ने बहुतों को खत्म कर दिया. सारा मदार सर्विस पर है. బాబా చెప్తున్నారు, యోగానికని కూర్చొని మన యోగంలో బుద్ధి పెట్టకపోతే ఏమవుతుంది, ఆఖరి సమయంలో ఫెయిల్ అయిపోతుంది. శరీరం వదిలే టైం వస్తుంది, చాలా బాధ ఉంటుంది శరీరంలో, అప్పుడు బుద్ధి ఎటు వెళ్తుంది. అన్నీ బాగున్నప్పుడే మనకి యోగం బాబా వైపు వెళ్ళట్లేదు మైండ్ అంటే, కూర్చొని దానికోసమే కూర్చొని వేరే విషయాల్లోకి వెళ్తున్నామంటే శరీరం వదిలే సమయంలో ఇంకా బాబా ఎలా గుర్తొస్తారు చెప్పండి. ఆఖరి సమయంలో ఫెయిల్ అయిపోతారు అంటున్నారు బాబా. బ్రహ్మ బాబా మమ్మ అయితే ఉన్నత పదవి పొందారు. మిగిలిన వాళ్ళదైతే మాల ఇంకా తయారు కాలేదు. ఎందుకంటే
కంప్లీట్ అవ్వలేదు. సంపూర్ణం అవ్వలేదు ఇంకా ఎవరు. పూర్వమైతే బ్రహ్మబాబా ఉన్నప్పుడు మాల అని తయారు చేసేవారు. ఈ పిల్లలది ఈ నంబరు, ఈ పిల్లలది ఈ నంబర్ పూస అని అలాగా. ఎందుకంటే, ఆహా! నేను మంచి ప్లేస్ తీసుకోవాలి మాలలో అని ఒక ఉత్సాహం పిల్లల్లో తయారవుతది అని బాబా అలా తయారు చేసేవారు. కానీ మాయ చాలా మందిని సమాప్తి చేసేసింది. ఎవరికైతే మంచి నంబర్‌లో ఉన్నారని రిజల్ట్ వచ్చేదో అప్పుడు పూస బాబా సెట్ చేసేవారు. వీళ్ళ వీళ్ళ బదులు ఈ పూస, వీళ్ళ పేరుతో ఈ పూస, ఈ నంబరు, 1 నంబరు, 2 నంబరు. వాళ్ళకొక అహం వచ్చేసి మాయకి వశమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకని మాల తయారు చేయటం ఆపేశారు బాబా తర్వాత. తర్వాత కొంతమందికి నేను ఇంత త్యాగం చేసి వస్తే అన్నీ వదిలి బాబా ఇంటికి అన్నీ ఇచ్చేసి నేనిక్కడ ఇంత త్యాగం చేసి జీవితాన్ని వస్తే నాకిదే పదవా అని తక్కువ నంబర్ వచ్చే వాళ్ళకి ఒక నిరాశ వచ్చేసి దానివల్ల కూడా విఘ్నాలు వచ్చేవి. అందుకని బాబా మాల తయారు చేయడం మానేస్తారు తర్వాత. అయితే ఏదైనా మాలలో మీ నంబర్ తయారవ్వాలన్న ఆధారం అంతా సర్వీస్ పైన ఉంటుంది. సర్వీస్ అంటే ఇక్కడ కూర్చొని బుద్ధిని బాబా వైపు పెట్టడం కూడా ఒక సర్వీస్ కింద బాబా లెక్క పెడుతున్నారు ఈ రోజు మురళిలో. तो जो सामने निष्ठा कराने बैठते उनको समझना है कि मैं सच्चा टीचर होकर बैठूं, नहीं तो बोलना चाहिए कि हमारी बुद्धि यहाँ वहां चली जाती, मैं यहाँ बैठने लायक नहीं हूँ, स्वयं बताना चाहिए। ऐसा नहीं कि आप ही कोई भी आकर बैठे। బాబా చెప్తున్నారు ఎవరైతే ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా దృష్టి ఇచ్చి యోగం చేయించడానికి కూర్చుంటారో వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి, నేను చాలా బాధ్యతగా కూర్చోవాలి, సత్యమైన టీచర్ అయి కూర్చోవాలి నేను అని. ఒకవేళ అలా కూర్చోలేకపోతున్నామంటే ఒప్పేసుకోవాలి, నా బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటది, అందుకని నేను ఇక్కడ కూర్చొని యోగం చేయించలేను అని చెప్పేసుకోవాలి స్వయానికి స్వయమే. అంతేకాని నేను కూర్చొని చేయించేస్తాను, నేను కూర్చొని చేయించేస్తానని ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చుని పోవటానికి కాదు ఇక్కడ. कोई है जो मुख से मुरली नहीं चलाते परंतु याद में रहते. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, నోటి నుండి మురళి వినిపించలేరంట, వాళ్ళు జ్ఞానం చెప్పే విధి తెలియదు, ఎవరైనా ఆకర్షించేలా జ్ఞానం చెప్పలేరు, కానీ యోగం బాగా చేస్తారంట కొంతమంది. లేకిన్ యహా తో దోనో మీ తీకా జానా చెయ్యే, కానీ ఇక్కడ రెండింటిలో కూడా తీక్షణంగా మీరు ముందుకెళ్ళాలి అంటున్నారు మామ. జ్ఞానము సరళంగా చెప్పగలగాలి, ఎవరి బుద్ధిలోనైనా ధారణ చేయించగలగాలి, యోగం కూడా బాగా చేసేవారుగా కావాలి, వైబ్రేషన్స్ మంచి వ్యాపింప చేసే యోగం చేసేవారుగా కావాలి. साजन बहुत लवली हैं, उनको तो बहुत याद करना चाहिए, मेहनत है इसमें, बाकी प्रजा बनना तो सहज है, दास दासियां बनना बड़ी बात नहीं है. ప్రియుడు ఎవరు, శివబాబా చాలా లవ్లీ అయి ఉన్నారు, అతన్ని బాగా జ్ఞాపకం చేస్తూ కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రేమతో మాట్లాడండి. బిందు పక్కన మనం కూడా ఎవరు, అతని సమాన బిందువు కదా. ఇక్కడ శరీరాన్ని పెట్టి ఒక కార్ని ఇక్కడ పెట్టేస్తాము అని షెడ్, ఈ షెడ్లో కార్ని పెట్టేస్తాం, డ్రైవర్ నేను డిటాచ్ అయిపోయి నా తండ్రి దగ్గర రెస్ట్ కోసం వెళ్ళిపోతున్నాను. ఎలాగ వెళ్తాం, శరీరం ఇక్కడే ఉంటుంది, బిందు వెళ్తాం, బిందు పక్కన కూర్చొని మనం ప్రేమగా మాట్లాడుతూ ఉండడమే. ప్రియుడు ప్రియురాళ్ళు ఎలా ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు తప్పిస్తారు. శ్రమ అంతా ఇందులో ఉంది, బుద్ధి బయటకు వెళ్ళిపోకుండా దేహదారుల వైపు వెళ్ళిపోకుండా. ప్రజలు తయారవడం చాలా సహజమే అంటున్నారు బాబా. దాసదాసులు తయారవడం కూడా గొప్ప విషయం కాదు. సత్యగల్లో దాసదాసులు తయారవడం ज्ञान नहीं उठा सकते, जैसे देखो यज्ञ की भंडारी है, सबको बहुत बहुत खुश करते, किसको दुख नहीं देते, सब महिमा करते, तो वाह शिव बाबा की भंडारी तो नंबर 1 है, बहुतों के दिल को खुश करते हैं. జ్ఞానము అంత అర్థం చేసుకోలేరు దాసి పదవికి వెళ్ళేవారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఎన్ని రకాల సేవ ఉంది చూడండి. ఇంకొకటి జ్ఞానం చెప్పలేరు,
కానీ బండారిలో సేవ చేస్తారు. అందరికీ సంతృప్తి పరుస్తారు. అందరికీ మంచి ప్రసాదం తినిపించి ఎప్పుడు బిజీగా ఉంటారు. ఎవరికి దుఃఖం ఇవ్వరు. కష్టపడతారు వాళ్ళ యజ్ఞంలో. వేరే వాళ్ళకి దుఃఖం ఇవ్వరు ఎవరికి. అందరూ వాళ్ళు మహిమ చేస్తారు. వీళ్ళు ఉన్నారంటే ఎంత తృప్తి, బండారి నిండుగా ఉంటది అని. వాళ్ళు నంబర్ 1 వెళ్ళిపోతారు కదా! అలాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే చాలా మంది హృదయాలకు సంతోషం కలిగిస్తారు. సంతృప్తి కలిగిస్తున్నారు వాళ్ళు. बाबा भी बच्चों की दिल को खुश करते आए हैं. बाप कहते हैं कि मुझे याद करो और ये चक्र बुद्धि में रखो. బాబా కూడా పిల్లల హృదయాల్ని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు కదా. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేయండి, మరియు సృష్టి చక్రాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. अब हर एक को अपना कल्याण करना है, హడ్డీ సర్వీస్ करनी चाहिए. ప్రతి ఒక్కరు మీ కళ్యాణం మీరు చేసుకోవాలి. ఉం? లోపల నుండి హృదయం నుండి సేవ చెయ్యాలి. దయా హృదయులుగా తయారవ్వాలి మీరు. मनुष्य मुक्ति जीवन मुक्ति के लिए बहुत धक्के खाते हैं, किसको भी सदगति का मालूम ही नहीं है. ముక్తి జీవన్ ముక్తి పొందాలనే చాలా దెబ్బలు తింటున్నారు అక్కడ ఇక్కడ వెతికి. ఎవరికి సద్గతి కోసం తెలియదు మనుషులకి అంటున్నారు మామ. समझते कि जहां से आए वहां वापस जाना है. नाटक भी समझते परंतु उस पर चलते नहीं हैं. ఎక్కడి నుండి వచ్చా అక్కడికి వెళ్ళిపోవాలి మనం అందరం, అదైతే అనుకుంటారు మనిషి. ఇది ఒక నాటకంలో ఉన్నాం మనము అని కూడా అనుకుంటారు. కానీ పరిస్థితి వచ్చేటప్పుడు ఆ పాయింట్ పైన నిలబడరు. నాటకం కదా మంది ఏం కాదు కదా అనుకుంటారా? అనుకోరు. మళ్ళీ బాధపడిపోతూ ఉంటారు పరిస్థితులు వచ్చేటప్పుడు. देखो क्लास में कहाँ कहाँ मुसलमान भी आते हैं, कहते हैं कि हम असूल देवी देवता धर्म के, फिर जाकर हम मुसलमान धर्म में कन्वर्ट हो गए हैं. हमने 84 जन्म भोगे हैं. सिंध में भी 5-6 मुसलमान आते थे, अभी भी आते हैं. अब आगे चल सकते हैं व नहीं वो तो देख लेंगे, क्योंकि माया भी तो परीक्षा लेती है. कोई तो पक्के ठहर जाते, कोई ठहर नहीं सकते. మన క్లాస్లో అక్కడక్కడ కొన్ని సెంటర్లో ముసల్మాన్లు కూడా వస్తూ ఉంటారు. మన సెంటర్లో కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమని అంటారు తెలుసా? జ్ఞానం అర్థమయ్యాక, మేము అసలు దేవతా ధర్మానికి చెందిన వాళ్ళమే, ఒకప్పుడు భారతదేశంలో దేవతా ధర్మంలో ఉండే వాళ్ళమే, తర్వాత మధ్యలో ముసల్మాన్ ధర్మంలో కన్వర్ట్ అయ్యాం మేము. 84 జన్మలు తీసుకున్నాం మేము దేవతలుగా ఉండేవాళ్ళము అని వాళ్ళకి అర్థమవుతుంది కూడా. ఇప్పుడు మళ్ళీ అంటే ముసల్మాన్ ధర్మంలో మధ్యలో కన్వర్ట్ అయ్యి మళ్ళీ దేవతా ధర్మానికి చేరిపోయాం మా ధర్మంలో మేము అని. సింధ్ హైదరాబాద్ లో ఉండేది కదా ముందు, అక్కడ స్టార్ట్ అయింది కదా. అప్పుడు 5-6 మంది ముసల్మాన్లు వచ్చేవారంట అక్కడ క్లాస్లో. అయితే ఎన్నాళ్ళు నిలబడతారు అనేది చూడాల్సిన విషయం, ఎందుకంటే మాయ కూడా పరీక్ష పెడుతుంది కదా అందరికి. కొంతమంది పక్కాగా నిలబడిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిలవలేరు మాయా పరీక్షలు ఎదురైనప్పుడు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే అసలు అసలు బ్రాహ్మణ ధర్మానికి చెంది ఉంటారో, 84 జన్మలు తీసుకుని ఉంటారో, వాళ్ళు ఎప్పుడు చలించరు. ఎన్ని పరిస్థితులు వచ్చినా బాబాను విడిచిపెట్టరు వాళ్ళు. బాకీ కోయి నా కోయి కారణే అకారణే చలి చేయండి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంతా పక్కా పదవిలో వెళ్ళాల్సిన వాళ్ళు ఉండరో, ఏదో కారణ అకారణాల వల్ల వెళ్ళిపోతూ ఉంటారు మాయా పరీక్షలు. देहाभिमान भी बहुत आ जाता है. तुम बच्चों को तो बहुतों का कल्याण करना, नहीं तो क्या पद पाएंगे. వెళ్ళిపోవడానికి కారణం కొంతమంది దేహాభిమానం కూడా చాలా ఎక్కువ వచ్చేయటం వల్ల అంటున్నారు బాబా. మీరు అనేక మంది కళ్యాణం చేయాలి, లేకపోతే పదవి ఎలా దొరుకుతుంది మీకు?
घर बार छोड़ा है अपने कल्याण के लिए। कोई बाप के ऊपर मेहरबानी नहीं करते, बाप के बने तो फिर सर्विस भी ऐसी करनी चाहिए. ఇల్లు వాకిలి వదిలేరు మీరు, ఎవరి కోసం వదిలేరు? మీ కళ్యాణం కోసమే మీరు వదిలేరు అంటున్నారు బాబా. ఏదైనా ఒక నియమం మీద నడుస్తున్నామంటే మీకోసమే మీరు నడుస్తున్నారు. అలాగే సెంటర్లో డెడికేట్ అయి ఉన్న అక్కలు ఉన్నారంటే ఎవరి భాగ్యం కోసం వాళ్ళు సమర్పణ అయ్యారు. అంతేకాని బాబా మీద దయ చూపించడానికి ఏమి డెడికేట్ అవ్వలేదు కదా. నేను కానీ డెడికేట్ అవ్వకపోతే ఇక్కడ సేవ జరిగేది కాదేమో. ఈ సెంటర్ ఎవరు చూసుకునేవాళ్ళు అంటే ఎవరైనా చూసుకుంటారు. అది జరగాల్సింది డ్రామాలో ఉంటే ఎలాగైనా బాబా ఎవరి ద్వారైనా చేయించుకుంటారు. కానీ డెడికేట్ అయ్యేమో అంటే ఎవరి కోసం? మన భాగ్యం మనం తయారు చేసుకోవడం కోసం. మరి కూర్చొని తినకూడదు, సేవ కూడా చెయ్యాలి కదా మరి అంటున్నారు బాబా. तुमको तो राजाई का मेडल मिलता है, 21 जन्म सदा सुख की राजाई मिलती. సేవ చేస్తే 21 జన్మలు సదా సుఖము రాజ్యం అనే మెడల్ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. माया पर सिर्फ जीत पानी है और औरों को भी सिखाना है. कई फेल भी हो जाते हैं, समझते कि बादशाही लेनी तो मुश्किल है. बाप कहते कि ऐसा समझना कमजोरी है. మాయ మీద విజయం పొందాలి, ఇతరులకు కూడా నేర్పించాలి ఇక్కడ అంటున్నారు బాబా. కొంతమంది ఫెయిల్ అయిపోతుంటారు, అనుకుంటారంట రాజ్య పదవి మనకెక్కడా అని. కానీ ఇలా అనుకోవడం, అలాంటి ఫీలింగ్ రావడం అంటే బలహీనులు కావడం. బాబా రాజా పదవి ఇస్తుంటే నేను ఎందుకు తీసుకోలేను? నేను నా మీద నేను కంట్రోల్ పెట్టుకొని నడుస్తాను, పొందుతాను. అలా ఉండాలి. అది శక్తివంతంగా ఉండడము అంటే. बाप और वर्षे को याद करना तो बहुत सहज है. बच्चों में हिम्मत नहीं आती राजाई लेने की, तो कायर हो बैठ जाते हैं, न खुद लेते न औरों को लेने देते. तो परिणाम क्या होगा? బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నశ, ఆ ఆనందంలో మనం ఆ మత్తులో ఉండాలి. బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంది అంతే. చాలా సహజం కదా. కానీ పిల్లల్లో సాహసం సరిపోవట్లేదు. రాజ్య పదవి తీసుకుంటాను అనే సాహసం. పిరికి వాళ్ళే కూర్చుంటున్నారు. రాజా ఎలాగైపోతాం ఏదో ఒకట్లే అని. దానివల్ల స్వయము తీసుకోవట్లేదు, ఇతరులని తీసుకునేలాగా తయారు చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఇతరులకు కూడా బలహీనపరుస్తూ ఉంటారు. పర్వాలేదండి, అప్పుడప్పుడు మనం తినొచ్చు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు మురళి. నేను వారానికి ఒకరోజు వస్తాను కదా, పర్వాలేదులేండి. అలా అంటే స్వయం ఎవరు ముందుకెళ్లారో ఇతరులు కూడా లాగుతారు వెనక్కి అంటున్నారు బాబా. పరిణామం ఏమవుతుంది వాళ్ళది? बाप समझाते कि रात दिन सर्विस करो. कांग्रेसियों ने भी मेहनत की, कितनी जफाकसी की, तब तो फॉरेनर से राज्य लिया. రాత్రి పగలు సేవ చేసే వాళ్ళగా కండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా రాత్రి పగలు ఎంత శ్రమ పడ్డారు, అప్పుడు ఫారినర్స్ నుండి రాజ్యాన్ని తీసుకోగలిగారు అన్నారు బాబా. तुमको रावण से राज्य लेना है, वो तो सबका దుష్మన్ హే. మీరు కూడా ఇప్పుడు రావణుని నుండి రాజ్యం తీసుకోవటానికి శ్రమ పడుతున్నారు. రాత్రి పగలు లక్ష్యం దాని మీదే ఉండాలి గురి. రావణుడు అందరికీ శత్రువే కూర్చున్నాడు. రావణుడు అంటే కామ, క్రోధ, లోభమోహ, అహంకారం అనే వికారీ గుణాలు. ప్రపంచానికి తెలియదు రావణ మతం మీద నడవడం వల్ల దుఃఖీగా అయిపోయాము అని. किसको भी सच्चा స్థాయి దిల్ కా సుఖ్ తోడే. ఇక్కడ ఎవరికైనా సత్యమైన, స్థిరమైన, హృదయపూర్వకమైన సుఖం ఉందా ఏంటి అంటున్నారు బాబా ఈ ప్రపంచంలోని. शिव बाबा कहते मैं तुम बच्चों को सदा सुखी बनाने आया हूं, अब श्रीमत पर चल श्रेष्ठ बनना है. అలాంటి సమాజంలో సుఖము మచ్చుకైనా లేదు అనే చోట
ఇప్పుడు బాబా వచ్చి ఏమంటున్నారు, నేను మీ పిల్లల్ని సదా సుఖిగా తయారు చేయడానికి వచ్చాను. అయితే నేనిచ్చే శ్రీమతం పైన, అంటే నేనిచ్చే శ్రేష్టమైన డైరెక్షన్ పైన నడిచి మీరు శ్రేష్టంగా తయారైతేనే ఆ సుఖము పొందగలరు అని చెప్తున్నారు బాబా. जो भी भारतवासी है वे अपने धर्म को भूल गई. ये రాజారాణి తథా ప్రజ. భారతీయులందరూ తమ ధర్మం ఏంటనేది మర్చిపోయారు. రాజా రాణి ప్రజ అందరూ యథ రాజా తథ ప్రజ. మినిస్టర్కి గుర్తులేదు, ప్రజలకు కూడా గుర్తులేదు కదా ఏ ధర్మం అన్ని అని. अब तुम बच्चों को समझ मिलते सृष्टि का चक्र कैसे चलते सो भी घड़ी घड़ी भूल जाते, बुद्धि में ठहरता ही नहीं है. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేది తెలిసింది మీకే, మీలో కూడా గడి గడికు బుద్ధిలో నుండి మర్చిపోతున్నారు, నిలబడటం లేదు ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. बल ब्राह्मण तो बहुत बनते परंतु कई कच्चे होने के कारण विकार में भी जाते रहते हैं. कहते हैं कि हम बीके हैं परंतु है ही नहीं. बाकी जो पूरी रीति डायरेक्शन पर चलते आप समान बनाते रहते वे ही ऊंच पद पा सकेंगे. బ్రాహ్మణులుగా చాలా మంది తయారవుతున్నారు, అంటే బాబా పిల్లలుగా. కానీ కొంతమంది పచ్చిగా ఉన్న కారణంగా వికారాలకు కూడా గురి అయిపోతున్నారు. మేం బీకే అని చెప్పుకుంటారు మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని, కానీ వికారాలకు గురి అవుతున్నారంటే వాళ్ళు బీకేగా లేనట్టే అని చెప్తున్నారు బాబా. వేషంతో బీకే అయినా నిజంగా లోపల నుండి బీకే కాదు. ఎవరైతే పూర్తిగా బాబా డైరెక్షన్ మీద నడుస్తారో, ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేస్తారో వాళ్ళే ఉన్నత పదవి పొందగలరు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. విఘ్నతో పడేంगे अमृत पीते पीते फिर जाकर विघ्न डालते ये भी गायनी उनका पद क्या होगा. అమృతం తాగుతూ తాగుతూ విఘ్నం వేశారంట దేవతల సభలో వెళ్ళి. అలాగా ఇక్కడ విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఎవరైతే పక్కగా తయారవరో వాళ్ళ ద్వారా విఘ్నాలు యజ్ఞంలో పడుతూ ఉంటాయి. వాళ్ళకి ఏం పదవి దొరుకుతుంది చెప్పండి. कई बच्चियां तो विकार के कारण मार भी खाती, कहती कि बाबा ये दुख थोड़ा सहन कर लेंगे, हमारा माशुक तो बाबा है ना, मार खाते भी हम शिव बाबा को याद करते हैं, वो खुशी में बहुत रहती है, इसका अपारी खुशी में रहना चाहिए. బాబా చెప్తున్నారు కొంతమంది మహిళలైతే ఇంట్లో అందరూ ఇది వినని కారణంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు వికారాల్ని జయించాలి అంటే ఇంట్లో నుండి వికారాల కారణంగా దెబ్బలు తినేవారు కూడా ఉన్నారు అంటున్నారు బాబా. అయినా అంటారంట ఈ దెబ్బలు సహిస్తాము కానీ బాబాను వదలం, మేము వికారాల్లో వెళ్ళము అని. ప్రియుడు బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, దెబ్బలు తింటూ ఒక పక్క ఇంకోవైపు శివబాబాని జ్ఞాపకం చేస్తున్నాను అంటారంట. ఎంత దెబ్బలు తింటుంటారో ఇంట్లో వాళ్ళతో, అక్కడికి వెళ్ళొద్దు, మీరు అలా నడవద్దు అక్కడ చెప్పినట్టు అని. అంత వాళ్ళకి లోపల ఖుషి అనేది, ఇంకా బాబా స్మృతి అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఖుషిలో ఉండాలి మీరు, బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని. ఇతరులకు కూడా తమ సమానంగా తయారు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाबा की बुद्धि में तो ये सीढ़ी का चित्र बहुत रहता है, इसको बड़ा महत्व देते. బాబా బుద్ధిలో మెట్ల వరుస చిత్రం ఎక్కువగా ఉంటుంది. మెట్ల చిత్రం ఉంది కదా కోర్సులో, మనకి మెట్లు ఎలా దిగిపోతూ వచ్చాము చెప్పేది. ఈ చిత్రం యొక్క మహత్వం బాబా బుద్ధిలో చాలా ఎక్కువ. అది ఆ చిత్రం కోసం ఎక్కువగా మంతన కూడా చేసేవారు బాబా. పిల్లలు కూడా జ్ఞాన మంతన చేసి ఇలాంటి చిత్రాలు తయారు చేస్తూ ఉంటారు కదా. బాబా వాళ్ళ బుద్ధికి టచింగ్ ఇచ్చారేమో అని అనిపిస్తుంది కదా చిత్రాలను చూసి. బాబా టచింగ్ ఇస్తే బుద్ధిలో పిల్లలకి ఆలోచన వచ్చి అలా ఈ మెట్ల వరుస చిత్రం చాలా బాగా తయారు చేశారు. 84 జన్మల చరిత్ర ఉంది దానిలో. దాన్ని తెలుసుకుంటే సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం తెలుసుకున్నట్లే. ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం. దీని తర్వాత త్రిమూర్తి, ఇంకా ఒకటి మెట్ల చిత్రం, ఇంకోటి త్రిమూర్తి, ఇంకోటి గోళ అంటారు బాబా. గోళ అంటే సృష్టి
చక్రం. దీనిలో కూడా మంచి నాలెడ్జ్ ఉంది. మనము ఎక్కుతున్నాము అనేదే మెయిన్ ఈ చిత్రాల్లో నాలెడ్జ్. దిగాము ఇంతవరకు. ఎవరైతే జ్ఞానం తెలుసుకున్నారో, ఎక్కుతున్నారు, తెలుసుకుని ఆచరిస్తే ఎక్కే వైపు వెళ్ళే టైం ఇప్పుడొచ్చింది. ఎంత ఈజీ అర్థం కావడానికి. బాబా వచ్చి లిఫ్ట్ ఇస్తున్నారనేది కూడా అర్థమవుతుంది కదా ఈ సీడీ చిత్రంలో, మెట్ల చిత్రంలో. దిగేటప్పుడు మెట్లు దిగాను, లిఫ్ట్లో దిగలేదు. ఎందుకంటే 84 జన్మలు 5,000 సంవత్సరాలు. కానీ ఎక్కేటప్పుడు లిఫ్ట్. ఎందుకంటే ఒక్క జన్మలో ఎక్కే ఛాన్స్. శాంతిగా కూర్చొని ఇక్కడ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం మనము. ఇది మెట్ల చిత్రంలో జ్ఞానం చాలా బాగా ఉంది. మనం దేవతా ధర్మం వాళ్ళము అనేది కూడా తెలుస్తుంది మెట్ల చిత్రంలో కదా. ప్రారంభంలో దేవతా ధర్మంలో ఉండేవారు. కొంతమంది అంటారంట, మేము 84 జన్మలు ఏమైనా తీసుకున్నామా అని. ఎందుకు అనుకోవటం లేదు 84 జన్మలు తీసుకున్నాం మేము అని? గుర్తు తెచ్చుకోండి, మొదటి నంబర్లోని ఉండేవాళ్ళం కదా మనం. మన కులానికి చెందిన వాళ్ళైతే, ఏ కులానికి? దేవతా కులంలో రావాల్సిన వాళ్ళైతే ఈ ప్రశ్నే రాదు. అందరూ 84 జన్మలు తీసుకుంటారా, గ్యారెంటీ ఏంటి అని క్వశ్చన్ వాళ్ళ మైండ్లో రాదంట. అంటే ప్రారంభం నుండి దేవతా ధర్మంలో వచ్చిన సోల్స్ అయితే వాళ్ళకి వినగానే అనిపిస్తుంది, నిజమే మన జన్మల చరిత్ర ఇది అని. అరే మేము లేటుగా వచ్చుంటామని ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటున్నారు బాబా. బాబా పిల్లలందరికీ చెప్తున్నారు, భారతీయులు మీరు అందరూ 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వారసత్వం తీసుకుని స్వర్గంలోకి పదండి. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు యోగంలో కూర్చుంటారు కదా, మెట్ల వరుస చిత్రాన్ని కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. ఇలా ఇలా మేము జన్మలు తీసుకుని దిగుతూ వచ్చాం, మళ్ళీ ఇప్పుడు బాబా వచ్చి లిఫ్ట్ ఇస్తున్నారు, ఎంత మంచి అవకాశం దొరికింది, 84 జన్మలు పూర్తి చేస్తాం, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అంటే చాలా మౌజ్లోకి వచ్చేస్తారు, మీరు ఖుషీలో ఉంటారు ఇలా గుర్తు తెచ్చుకుంటే అంటున్నారు బాబా. సర్వీస్ చేసే ఉల్లాసం ఉండాలి పిల్లల్లో అంటున్నారు బాబా. समझाने के तरीके भी बहुत मिल रहे, सीढ़ी के ऊपर समझाओ, चित्र तो सब चाहिए ना, త్రిమూర్తి బి चाहिए. చిత్రాలు అన్నీ కావాలి కదా, మెట్ల చిత్రం, త్రిమూర్తి, వీటిపైన ఎక్స్ప్లెయిన్ చేసే ఉత్సాహం కూడా మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाबा कहते भी कि तुम जाओ ही मेरे भक्तों के पास, उनको ये ज्ञान सुनाओ, वो मिलेंगे ही मंदिर में. మందిరాలలో నా భక్తులు ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు ఈ చిత్రాలు కట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సర్వీస్ చేయండి అని చెప్తున్నారు మామ. మొన్న శివరాత్రి రోజు కూడా చేసాం కదా మనం మందిరంలో కట్టి. మెట్ల చిత్రం పైన బాగా చెప్పచ్చు భక్తులకు అని చెప్తున్నారు బాబా. ఇలా ద్వాపరయుగ నుండి పూజలు భక్తి మొదలు పెట్టాం అనేది కూడా అక్కడ చూపించడం జరిగింది కదా. सारा दिन बुद्धि में ये रही कि हम बाबा का परिचय दे किसका कल्याण करें. दिन प्रतिदिन बुद्धि का ताला खुलता जाएगा, जिनको वर्षा पाना होगा वो आएंगे. రోజంతా బుద్ధిలో ఉండాలి, ఎవరికైనా కళ్యాణం చేద్దామా రెండు మాటలు చెప్పి. రోజు రోజుకి బుద్ధి తాళం తెరవబడుతూ ఉంటుంది. ఎవరు వారసత్వం పొందాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బాబా పిల్లలుగా వచ్చేస్తారు, ఇక్కడ చేరుకుంటారు అంటున్నారు బాబా. రోజు రోజుకి నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. కయ్యోం పర్ గ్రహచారి बैठते तो बाबा को समझाना पड़ता है, वो नहीं समझते कि हमारे ऊपर ग्रहचारी, इसलिए हमसे सर्विस नहीं होती, सारी రెస్పాన్సిబిలిటీ तुम बच्चों पर है. కొంతమంది మీద గ్రహచారం కూర్చుంటుంది, వాళ్ళకి తెలీదంట, మాయా గ్రహచారం మా పైన కూర్చుంది, అందుకే నా ద్వారా సర్వీస్ జరగట్లేదు, సర్వీస్ బదులు డిస్సర్వీస్ అవుతుంది మాయ గ్రహచారం వలన అని వాళ్ళకి అర్థం కాకపోవడం వల్లనే బాబా మురళీల ద్వారా చెప్పాల్సి వస్తుంది, నీ మీద చాలా బాధ్యత ఉంది, నీకు ఎలా నచ్చితే అలా కూర్చోడానికి, నీకు ఎలా నచ్చితే అలా ఆలోచించటానికి, నడవడానికి వీలు లేదు, బాధ్యత నీ పైన చాలా ఉంది అని గుర్తు చేస్తున్నారు బాబా. మాయాగ్రహచారం ఉంటే ఒకవేళ తొలగించుకొని
బాధ్యతాయుతంగా నడవండి అని. ఆప్ సమాన్ బ్రాహ్మణ్ బనాతే రహో. మీ సమానంగా ఇతరుల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తూ ఉండండి. బాధ్యత ఇది బాబా మన మీద పెట్టారు. सर्विस पर रहने से बहुत खुशी होती है, बहुतों का కళ్యాణ్ होता है. మనం సేవలో ఉంటే చాలా మందికి కళ్యాణం జరుగుతుంది కదా మన ద్వారా. ఎంతో మంది జీవితం తయారైతే ఆ ఖుషి మనకి పెరుగుతుంది, సంతోషం. बाबा को बॉम्बे में सर्विस करने का बहुत मजा आता था, बहुत नए नए आते थे. బాంబేలో కూడా బాబా అప్పుడప్పుడు వెళ్ళి ఉండేవారు, బ్రహ్మ బాబా. కొత్త కొత్త వాళ్ళు వచ్చి బాబా పిల్లలు కావడం, బాబాకి చాలా మజా వచ్చేదంట అక్కడ సర్వీస్ లో. बाबा की तो बहुत दिल होती कि सर्विस करे, बच्चों को भी ऐसा रेम दिल बनना चाहिए, సర్వీస్ पर लग जाना चाहिए. బాబా కైతే చాలా హృదయంలో సర్వీస్ జరగాలి, సర్వీస్ చేయాలి నేనని ఆ ఉత్సాహం ఉంటది. పిల్లలు కూడా దయా హృదయాలుగా ఇతరులకి సర్వీస్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. दिल में ये रहना चाहिए कि जब तक हमने किसी को आप सामान नहीं बनाए तब तक भोजन नहीं खाना है. पहले पुण्य तो करो, पापात्मा को पुण्यात्मा बनाए, फिर रोटी खाए. तो सर्विस में जुटा रहना चाहिए. किसका जीवन सफल बनाए तब रोटी खाए. आप समान ब्राह्मण बनाने की कोशिश करनी चाहिए. సర్వీస్ పైన మీకు ఎంత మనసు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి అంటే, నేను ఎవరికైనా జ్ఞానం ఇచ్చి పుణ్యకర్మ చెయ్యాలి, పాపాత్మగా ఉన్న వాళ్ళని పుణ్యాత్మ లిస్టులోకి తయారు చేయాలి, మార్చాలి. అప్పుడే నేను భోజనం చేస్తాను. ఈరోజు ఎవరో ఒకరికైనా కళ్యాణం చేయాలి, మెసేజ్ ఇవ్వాలి, 2 మాటలు, తర్వాత నేను భోజనం చేస్తాను. సర్వీస్లో ఇమిడి ఉండాలి పిల్లలు అంటున్నారు బాబా. ఎవరి జీవితాన్నైనా సఫలము చేయించి అప్పుడు భోజనం చేయండి. అంటే అర్థం ఏంటి? తమ సమానంగా బ్రాహ్మణులుగా బాబా పిల్లలుగా చాలా మందిని తయారు చేసే ప్రయత్నం చెయ్యాలి. అంత ఇంట్రెస్ట్ ఉండాలి సర్వీస్లో. बच्चों के लिए मैगजीन निकलती है, लेकिन बीके इतना पढ़ते नहीं, समझते कि हमको थोड़ी ही पढ़ना, ये बाहर वालों के लिए. बाबा कहते बाहर वाले तो कुछ समझते नहीं, बिगड़ टीचर के ये ब्रह्मा कुमार कुमारियों के लिए तो पढ़कर रिफ्रेश हो, परंतु वे पढ़ते नहीं है. ఇక బాబా మళ్ళీ టాపిక్ ఇక్కడ మ్యాగజైన్స్ కోసం. మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. మంత్లీ మ్యాగజైన్స్ ఎన్ని ఉన్నాయి? తెలుగులో జ్ఞానామృతం, హిందీలో జ్ఞానామృత్, ఇంగ్లీష్లో వోలెన్యువల్, ఆన్లైన్లో కూడా వస్తున్నాయి మ్యాగజైన్స్. అయితే బాబా పిల్లలు చదవట్లేదు ఇవి అంటున్నారు బాబా. అనుకుంటున్నారు బయట వాళ్ళు చదువుతారు కానీ మనకెందుకు ఇవి, జ్ఞానం తెలియని వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి అనుకుంటున్నారు. కానీ బాబా చెప్తున్నారు వాస్తవానికి మ్యాగజైన్స్ పిల్లలు చదివి రిఫ్రెష్ అవ్వాలని బాబా పెట్టించారు నెల నెల. అంటే మురళిలో బాబా చెప్పింది ఒకటే వినేసి వెళ్ళిపోతాం. అదే మ్యాగజైన్లో కొంతమంది వాళ్ళ జీవిత అనుభవాలు అప్లై చేస్తే వాళ్ళు పొందిన రిజల్ట్, అలాగే కొంతమంది మంతన చేస్తే వాళ్ళకి అర్థమైన విషయాలు, అలాగా ఒక్కొక్కరి అనుభవాలు, ఒక్కొక్కరి విషయాలు అందులో వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చదివితే మనకి ఇంకొంచెం బుద్ధి తెరవబడుతుంది అన్నమాట, తగులుతుంది జ్ఞానం, రిఫ్రెష్ అవుతాం. కానీ పిల్లలు చదవట్లేదు. सभी सेंटर्स वालों से पूछते हैं कि सारी मैगजीन कौन पढ़ते, मैगजीन से क्या समझते, कहाँ तक ठीक है. బాబా అడుగుతున్నారు అన్ని సెంటర్లో ఉన్న పిల్లల్ని, ఎవరెవరు మ్యాగజైన్ చదువుతున్నారు, మ్యాగజైన్ చదివి మీకు ఏం అర్థం అవుతుంది, దానిలోని ఎంతవరకు మీకు అనిపిస్తుంది చాలా మంచిది మ్యాగజైన్స్ లో ఉన్న విషయాలు చదవాలి అని. मैगजीन निकालने वाले को भी आफरीन देनी चाहिए कि आपने बहुत अच्छी मैगजीन लिखी, आपको धन्यवाद करते. చదవాలి, ధన్యవాదాలు కూడా చెప్పాలి, ఎంత మంచి మ్యాగజైన్ తయారు చేస్తున్నారు మీరు, ఈ మ్యాగజైన్ చదవడం వలన మాకు ఈ కళ్యాణం జరిగింది, ఈ ఈ ఈ ఇట్లా మాకు మంచిగా అనిపించింది, మీరు రాసిన ఫలానా ఫలానా అని
అభిప్రాయాలు కూడా పంపిస్తూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అవుతాం. मेहनत करनी है, मैगज़ीन पढ़नी है, ये बच्चों के रिफ्रेश होने के लिए. लेकिन बच्चे पढ़ते नहीं. శ్రమ పడాలి. అలా చదవడం, రాయడం లౌకికుల పిల్లలు చదువుకునే వాళ్ళు ఎలాగో మనం కూడా టైం దొరికిందంటే బాబా మ్యాగజైన్స్ చదువుకోవడం, బాబా పాయింట్స్ చదువుకోవడం, మురళి కూడా ఒకసారి వినేస్తాం కదా! మేము కూడా టైం దొరికితే మళ్ళీ మురళి పట్టుకొని చదువుతాం మధ్య మధ్యలోనే. మ్యాగజైన్స్ చదవాలి రిఫ్రెష్ అవ్వడం కోసం. కానీ పిల్లలు చదవట్లేదు అని చెప్తున్నారు బాబా. जिनका नाम बाला है उनको सब बुलाते कि बाबा भाषण करने लिए हमारे पास फलाने को भेजो. बाबा फिर समझते कि खुद भाषण करना नहीं जानते तब तो मांग नहीं करते. तो सर्विस सिबिल को कितना रिगार्ड देना चाहिए. ఎవరి పేరు ప్రసిద్ధి చెంది ఉంటుందో వాళ్ళని అందరు పిలుస్తారు మా సెంటర్కి రండి క్లాస్ చేయించడం కోసం లేదా సర్వీస్ చేయటం కోసం. బాబా ఫలానా వాళ్ళని పంపించండి బాబా ఒకసారి సేవకు మా దగ్గర అని పిలుస్తారు. బాబా అనుకుంటారంట వీళ్ళకంత సర్వీస్ చేయడం రాదేమో అందుకే ఫలానా వాళ్ళని పంపించండి అని పిలుస్తున్నారు అనుకుంటారంట. బాబా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మ్యాగజైన్స్ చదివి మీరు కూడా అనుభవాన్ని సంపాదించండి అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా అలా ఎవరైతే మ్యాగజైన్స్ రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, ఆ అనుభవం సంపాదించి సర్వీసులు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల గౌరవం కూడా ఉంచుకోవాలి అంటున్నారు బాబా. సర్వీసబుల్ పిల్లల పైన ఎంతో రికార్డు ఉండాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट राजाई का मेडल लेने के लिए सबके दिल को खुश करना है. రాజ్య అధికారం యొక్క మెడల్ తీసుకోవడం కోసం అందరి హృదయాన్ని సంతోష పెట్టాలి. बहुत बहुत रहम दिल बन अपना और सर्व का कल्याण करना है. చాలా చాలా దయా హృదయులుగా తారే తమ యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణము చేయాలి. హడ్డీ సేవా కర్నీ హై. లోపల నుండి సేవ అనేది చేయాలి అంటే మనస్ఫూర్తిగా శ్రమించి సేవ చేయాలి. सेकंड पॉइंट देह अभिमान में आकर डिसर्विस नहीं करनी. దేహ అభిమానంలో వచ్చి డిసర్విస్ చేయకూడదు. सदा पुण्य का काम करना है. సదా పుణ్య కర్మలు చేయాలి. आप समान ब्राह्मण बनाने की सेवा करनी है. తమ సమానముగా బ్రాహ్మణులను అంటే బాబా పిల్లలను తయారు చేసే సేవ చెయ్యాలి. सर्विसेबल का रिकॉर्ड रखना है. సర్వీసెబుల్ పిల్లల పట్ల రికార్డ్ ఉంచుకోవాలి.
वरदान याद और सेवा के डबल लॉक द्वारा सदा सेफ, सदा खुश और सदा संतुष्ट भवा. స్మృతి మరియు సేవ యొక్క డబల్ లాక్ ద్వారా సదా సేఫ్గా, సదా సురక్షితంగా, సదా సంతోషంగా మరియు సదా సంతుష్టంగా కండి. याद और सेवा के डबल लॉक द्वारा सदा सेफ, सदा खुश और सदा संतुष्ट भवा. స్మృతి మరియు సేవ యొక్క డబల్ లాక్ ద్వారా సదా సురక్షితంగా, సదా సంతోషంగా మరియు సదా సంతుష్టముగా కండి. सारा दिन संकल्प बोल और कर्म बाप की याद और सेवा में लगा रहे. రోజంతా మన సంకల్పాలు, మాటలు మరియు కర్మలు బాబా స్మృతి మరియు సేవలోనే ఇమిడి ఉండాలి. మూడింటి ద్వారా కూడా బాబా స్మృతి మరియు సేవలోనే ఇమిడి ఉండాలి. హర్ సంకల్ప మే బాప్ కి యాద్ హో, అంటే ప్రతి సంకల్పంలో బాబా స్మృతి ఇమిడి ఉండాలి, ప్రతి ఆలోచనలోని. बोल द्वारा बाप का दिया हुआ खजाना दूसरों को दो. సేవ స్మృతి యొక్క లాక్ వేసుకోవడం అంటే ప్రతి సంకల్పంలో బాబా స్మృతి, ప్రతి మాట ద్వారాను ఇతరులకి బాబా మనకిచ్చిన ఖజానా పంచి పెట్టాలి ప్రతి మాటల్లోని. కర్మ ద్వారా బాప్కే చరిత్రకు సిద్ధ కరం, ప్రతి కర్మ ద్వారా బాబా చరిత్రను ప్రత్యక్షం చేయండి. अगर ऐसे याद और सेवा में सदा बिजी रहो तो डबल लॉक लग जाएगा, फिर माया कभी आ नहीं सकती. ఒకవేళ ఈ మాదిరిగా స్మృతి మరియు సేవలో సదా బిజీగా ఉన్నారనుకోండి, డబల్ లాక్ పడి ఉంటది, మాయ మీ దగ్గరికి రాలేదు. जो इस स्मृति से पक्का लॉक लगाते वो सदा सेफ, सदा खुश और सदा సంతుష్ట रहते हैं. ఎవరైతే ఈ స్మృతిలో ఉంటూ పక్కాగా లాక్ వేసుకుంటారో బాబా స్మృతి మరియు బాబా సేవే అని, వాళ్ళు మాయ నుండి సదా సేఫ్గా ఉంటారు, సదా ఖుషిగా ఉంటారు మరియు సదా సంతుష్టంగా ఉంటారు. స్లోగన్ बाबा शब्द की डायमंड चाबी साथ हो तो सर्व खजानों की अनुभूति होती रहेगी. బాబా అనే పదం యొక్క డైమండ్ కీ, డైమండ్ తాళం చెవి మీ తోడుగా ఉన్నట్లయితే సర్వ ఖజానాల యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. బాబా అనే పదం యొక్క డైమండ్ తాళం, డైమండ్ కి మీ తోడున్నట్లయితే సర్వ ఖజానాల యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, మీరు ఎక్యురేట్గా బుద్ధిని సిన్సియర్గా బాబా వైపు పెట్టాలి, డీలాగా కూర్చోవడం కాదు. కూర్చొని బుద్ధిని ఖాళీగా పెడితే సర్వీస్ బదులు డిస్సర్వీస్ చేసే వాళ్ళు అవుతారు. దేహాభిమానం యొక్క విషయాల్లో బుద్ధిని తిప్పకండి అటు ఇటు. కరెక్ట్గా బాబా స్మృతిలో కూర్చోండి. ఇతరులకు కూడా ఆ వైబ్రేషన్స్ తో సహయోగం ఇవ్వండి, ఇతరుల యోగం కూడా కుదిరేలాగా అని చెప్తున్నారు బాబా. ఇది చాలా పెద్ద బాధ్యత మీ మీద బాబా పెట్టారు. నిమిత్తమే నక్కేల మీదైతే ఇంకా అది బాధ్యత ఉంది. ఒకవేళ ఈ గద్దె మీద కూర్చొని బుద్ధి అనవసరమైన విషయాల్లో తిరిగితే పాపం చేసే వాళ్ళు అవుతారు పుణ్యానికి బదులు. అలా అని మాది బాధ్యత కాదు అనుకోకండి, ప్రతి స్టూడెంట్ పైన కూడా ఈ బాధ్యత ఉంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా స్మృతిలో ఉంటూ వైబ్రేషన్స్ మంచివి వ్యాపింప చేయాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి కరెక్ట్గా నేను కూర్చుంటున్నానా, బుద్ధి ఎటైనా తిరుగుతుందా, పుణ్యానికి బదులు పాపం నా ద్వారా జరిగిపోవట్లేదు కదా అనేది అటెన్షన్ పెట్టుకోండి. ఒక ప్రియురాలు ప్రియుడిని ఎలా జ్ఞాపకం చేస్తుందో, బాబాను
అంత ప్రేమతో బాబాతో మాట్లాడుతూ జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. దేహాభిమానంలో రాకండి. మాయ చాలా మందిని పడేస్తుంది. దేహాభిమానంలో రావడం వలన బాబా పిల్లలుగా నిలబడలేకపోతున్నారు. వచ్చి కూడా పచ్చి పచ్చిగానే నడుస్తున్నారు కొన్నాళ్ళు, తర్వాత వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఎనభై 84 జన్మలు తీసుకున్నాము. దేవతా ధర్మంలో మొదటి నుండి వచ్చాము. ఈ నమ్మకం మీకు ఉండాలి. ఎవరైతే అలా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే వినగానే అవును మా చరిత్ర ఇది అని నమ్మకం ఏర్పడిపోతుంది అని చెప్తున్నారు బాబా. మ్యాగజైన్స్ చదవాలి అని చెప్తున్నారు బాబా. సేవ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఎవరికైనా ఒక 4 మాటలు చెప్పి సంతోషం కలిగించి వాళ్ళకి అప్పుడు కానీ భోజనం చెయ్యను అని, ఇలా హడ్డీ సేవ చేయాలి అంటున్నారు బాబా. సేవ చేసే పిల్లలపైన రికార్డు కూడా ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా స్మృతి మరియు సేవ యొక్క డబల్ లాక్ పెట్టుకోవాలి. ప్రతి సంకల్పంలో బాబా స్మృతి, ప్రతి మాటలో ఏదో కొద్ది మెసేజ్ ఇతరులకి చేరాలి. అలాగే ప్రతి కర్మలో బాబా చరిత్ర కనిపించాలి మన కర్మల్లో. అలా నడుచుకుంటే మీరు బిజీగా ఉన్నట్టే. అప్పుడు డబుల్ లాక్ పడిపోతుంది, మాయ మీ దగ్గర రాదు. దానివల్ల మీరు సదా సేఫ్, సదా ఖుషి, సదా సంతుష్టంగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా అనేది డైమండ్ కి బాబా మనకి ఇచ్చేస్తారు. ఈ కీ మీ దగ్గర ఉంచుకుంటే సర్వ ఖజానాల అనుభూతి అవుతుంది. అచ్చా, ఓం శాంతి.
ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में
पीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे